మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం,